2020లో వచ్చిన కోవిడ్-19 వల్ల చాలామంది అయితే సఫర్ అయ్యారు. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కొంతమంది జీవితాలు కూడా నాశనం అయ్యాయన్నమాట. సో ఇది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. 2 ఏళ్ల పాటు ప్రపంచం మొత్తం గడగడలాడిపోయిందని చెప్పాలి. అసలు ఇంట్లోంచి బయటకు రావాలంటే మాత్రం భయపడేవాళ్ళు. అంతలా ఈ కోవిడ్-19 అయితే భయపెట్టింది. బట్ ఈ కోవిడ్-19 గురించి మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కూడా కేసులు అయితే మాత్రం కొంచెం రైజ్ అవుతున్నాయి. సో మన భారతదేశంలో కూడా కొంచెం కేసులు రైజ్ అవ్వడం వల్ల ఈ విషయం గురించి అందరూ మళ్ళీ డిస్కస్ చేసుకోవడం అయితే మొదలుపెట్టారనమాట. అసలు మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఏంటి అండ్ ఏ దేశాల్లో ఈ కోవిడ్-19 కేసులు ఎక్కువగా ఉన్నాయనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గత కొన్ని వారాల్లో ఆసియా దేశాలైన థాయిలాండ్, సింగపూర్, హాంకాంగ్లో కోవిడ్ కేసులు అయితే బాగా పెరిగాయి. అయితే ఇది కొత్త వేరియంట్ వల్ల కాదని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసులు ఎక్కువగా JN1 వేరియంట్ నుంచి వచ్చిన సబ్స్ట్రెయిన్ల వల్ల అని చెప్తున్నారు. ఈ JN1 వేరియంట్ మొదట 2023 ఆగస్టులో కనిపించింది. దీనికి సుమారుగా 30 మ్యూటేషన్స్ ఉన్నాయి. అయితే ఈ కొత్త స్ట్రెయిన్లు మునుపటి వాటికంటే ఎక్కువగా ప్రమాదమా అంటే మాత్రం డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే పెద్దగా ప్రమాదం ఏం లేదు, అలాగే పెద్దగా ఇవి సర్క్యులేట్ అవ్వవు. సో మనమైతే మన జాగ్రత్తలో ఉండాలని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారనమాట. మన భారతదేశం విషయం గురించి వస్తే మాత్రం ప్రజెంట్ మన ఇండియాలో అయితే మాత్రం 257 యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయంట. ఎక్కువగా కేరళలో, అలాగే తమిళనాడు, మహారాష్ట్రలో అయితే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ వేరే రాష్ట్రాలు అయితే మాత్రం పెద్దగా అయితే కోవిడ్ కేసులు అయితే కనిపించట్లేదు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజెంట్ 0 కేసులు అని చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే 2 చనిపోయారని కూడా ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ప్రజెంట్ చూస్తూ ఉంటే మాత్రం కంట్రోల్లోనే ఉంది. బట్ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికైతే భయపడే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అంటే చాలా మంచిది. సో ఏదైనా ఎక్కువ మంది ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం మాస్క్లు అయితే యూస్ చేయండి, అలాగే శానిటైజర్ యూస్ చేయండి, కొంచెం బయట అవుట్ సైడ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి అని కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే మనం అది రాదు అనుకుంటున్న సమయంలోనే అది ఒక్కసారిగా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి 3 ఏళ్ల క్రితం పాండమిక్ వచ్చినప్పుడు ప్రపంచం సిద్ధంగా లేదు, కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగైంది. 3 ఏళ్ల చర్చల తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పాండమిక్ అగ్రిమెంట్ని అయితే తీసుకొచ్చింది. ఇది WHO చరిత్రలోనే 2వ అంతర్జాతీయ అగ్రిమెంట్. మొదటిది 2003లో టొబాకో కంట్రోల్ డీల్ అనమాట. అయితే ఈ పాండమిక్ అగ్రిమెంట్ ప్రకారం దేశాలు కొత్త వ్యాధుల గురించి త్వరగా డేటా షేర్ చేయాలి. వ్యాక్సిన్లు, మాస్కులు, ఇతర అవసరమైన సామాగ్రిని అందరికీ అందుబాటులో ఉంచాలి. ఈ పాండమిక్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఏదైనా అవసరమైనప్పుడు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ అగ్రిమెంట్ ప్రకారం అయితే WHO చెప్తుంది. సో ప్రజెంట్ చూస్తూ ఉంటే WHO అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా రెడీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ సడన్గా ఈ కేసులు బాగా రైజ్ అయినా కూడా వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం యాక్షన్ తీసుకుంటుంది. సో మాస్క్లు ఇవ్వడం కానీ, శానిటైజేషన్ కానీ, మెడికేషన్ కానీ, సో అన్నీ ఫాస్ట్గా జరుగుతాయి అనమాట. ఎందుకంటే 2020లో ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు పెద్దగా ఎవరు ప్రిపరేషన్లో లేరనమాట. అసలు ఎవరికి తెలియదు అసలు ఏంటి, అసలు ఈ కోవిడ్ ఏంటి అనే దాని గురించి కూడా పెద్దగా తెలియదు. దాన్ని స్టడీ చేసి దానికి వ్యాక్సిన్ కనిపెట్టే లోపల చాలా నష్టం అయితే జరిగిపోయిందనమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే రాదు. ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మన ఇండియన్స్లో ఇమ్యూనిటీ అయితే మాత్రం చాలా గట్టిగానే ఉంది. అంటే ఈ కోవిడ్ని తట్టుకొని నిలబడే ఇమ్యూనిటీ అయితే ఉందన్నమాట. కానీ చెప్పలేం, ఈ వైరస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి సో ఎలాంటి పరిస్థితులు ఇది క్రియేట్ చేస్తుందని చెప్పి సో మనం కూడా ఒక అందాజుకి అయితే రాలేమన్నమాట. సో మరి మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అంటే చాలా మంచిది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.